అందరం కూడా కూర్చుందాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం రాత్రి విజ్ఞాపన ఆరాధన కూడికకు కూడివచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి కూడివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారం రాత్రి దైవ సన్నిధానమునకు కూడివచ్చిన మనం అందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి అందరం కూడా అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యము తదుపరి 10వ వాక్యము, ఈ 2 వచనాలు మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యము తదుపరి 10వ వాక్యము. ఇంకా సింహాసనములను వేయుట చూచి, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచు ఉండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథాలు విప్పబడ్డాయి. చాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్నటువంటి ఈ లేఖన భాగములను మనము క్షుణ్ణముగా ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వాక్యములో ఒక చక్కటి మాటను మనం చదువుకున్నాం. ఏమనుందంటే, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచు ఉండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగములో అగ్ని వంటి ఒక ప్రవాహము ఎక్కడ నుండి ప్రవహించుచున్నదంటే, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచు ఉండెను. ఈ చదవబడిన వాక్య భాగములో ఏది? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 ఈ 2 వచనాల్లో మనము చూస్తే అగ్ని 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 అనే మాటలు మనము పదే పదే వచనం వెంబడి వచనాల్లో మనము తరచుగా చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనము చూస్తే ప్రియులారా, చూడండి, అగ్నిని ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచు ఉన్నదట.
దేవుని యొక్క సింహాసనము ఎలా మండుచున్నదంటే అండి, అగ్ని జ్వాలల వలె మండుచున్నది. ఆయన కూర్చున్నటువంటి సింహాసనానికి 2 చక్రాలు కూడా మనము చూస్తూ ఉన్నాము. ఆ సింహాసనానికి ఉన్న చక్రాలు ఎలా ఉన్నాయంటే అండి, ఆ చక్రాలు కూడా అగ్ని వలె ఉన్నాయట. గమనించండి పిల్లారా, అగ్ని జ్వాల ఆయన యొద్ద మండుచు ఉన్నది. అసలు ఆయన ఒక అగ్ని, దేవుడే ఒక అగ్ని. ఆయన కూర్చున్నటువంటి సింహాసనం యొక్క చక్రాలు కూడా అగ్ని వలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన కూర్చున్నటువంటి సింహాసనం యొక్క ఎదుట నుండి ఒక ప్రవాహము అగ్ని వలె ప్రవహించుచు ఉన్నదట. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నేను అగ్ని నదిని, అగ్ని యొక్క ప్రవాహమును గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. అగ్ని ప్రవాహము, అగ్ని చక్రాల గురించి నేను మాట్లాడడం లేదు. అలాగే పిల్లరా, అగ్ని జ్వాలలు మండుచున్నాయి కదా, దానిని గురించి కూడా నేను మాట్లాడడం లేదు. కానీ ఆయన కూర్చున్నటువంటి సింహాసనం యొక్క ఎదుట ఒక ప్రవాహము ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహము జలముతో కూడినటువంటి ప్రవాహము కాదు, నీళ్లతో నింపబడినటువంటి ఒక ప్రవహించే ఒక ప్రవాహము కాదది. అది అగ్ని ప్రవాహము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ అగ్ని ప్రవాహమును గురించి ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. జస్ట్ ఒక అర్ధగంట సమయము, 8:37 కావస్తా ఉంది. జస్ట్ ఒక అరగంట మాత్రమే దేవుని యొక్క మాటలు ఈ రాత్రి మీతో నేను పంచుకుంటాను. గమనించండి ప్రియులారా, ఇది దానియేలు ప్రవక్త దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని కూడా దానియేలు ప్రవక్త చూస్తూ ఉన్నాడు. దానియేలు ప్రవక్తను మనము చూస్తే ఇతడు ప్రవక్తలందరిలో కూడా పెద్ద ప్రవక్తగా మనకు కనబడతాడు. పెద్ద ప్రవక్తలు బైబిల్లో చాలామంది ఉన్నారులేండి. ఎగిస్కేలు ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, యెషయా ఉన్నాడు, దానియేలు. ఈ నలుగురు కూడా దానియేలు సమపాలికుడు అన్నమాట. ఈ నలుగురిని ఎవరు తీసేయటానికి వీల్లేదు. యెషయాని తీసివేయటానికి లేదు, ఇర్మియా గారిని తీసివేయడానికి లేదు, ఎగిస్కేల్ గారిని తీసివేయడానికి లేదు, దానియేలు గారిని కూడా అంత తక్కువ ప్రవక్తగా మనం చూడనక్కర్లేదు. పెద్ద ప్రవక్తలో ఇతడు కూడా పెద్ద ప్రవక్త, సమపాలుడు అనమాట. ఆ ముగ్గురు ప్రవక్తలతో పాటు సమానంగా ఉంటాడు. అయితే ఇక్కడ మనము గమనిస్తే పెద్ద ప్రవక్తలలో దానియేలు ఎలాంటి వాడంటే ప్రముఖుడు. ఇది యెషయా కన్నా, ఇర్మియా కన్నా, ఎగిస్కేలు కన్నా ప్రముఖుడు, అంటే ప్రథమ స్థానములో ఉంటున్నటువంటి వాడు. ఈ దానియేలును మనము చూస్తే ఇతడు 4 రాజుల కాలమందు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాడుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఆ రోజుల్లో దేవునితో కూడా సంభాషించేవాడిగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడుగా, దేవునితో మాట్లాడుతూ దైవ రహస్యాలను తెలుసుకొని ఆ రోజుల్లో ప్రవక్త ఆ విషయాలు తెలుసుకొని ప్రజలకు ప్రబోధించేవాడుగా ఈ దానియేలు మనకు ఆ దినాల్లో కనబడతాడు. ఎక్కువగా దానియేలుని ఏమని పిలుస్తూ ఉండేవారంటే ఆ రోజుల్లో కలల భావాలు చెప్పేటువంటి వాడు అని పిలుస్తూ ఉండేవాడు. ఎందుకంటే కలలు వచ్చినప్పుడు, ఆ కల వచ్చినటువంటి వ్యక్తి కల మర్చిపోయినప్పుడు తిరిగి మరలా ఈ
దర్శన భావాలతో. గమనించండి పిల్లారా, కలలు మర్చిపోయినటువంటి వారి యొక్క కలలు చెప్పేవాడు మరలా జ్ఞాపకం చేసి, గత రాత్రి నీకు రాజా ఇదిగో మీరు నిద్రించుచున్నప్పుడు, మీకు స్వప్నములో, మీకు దర్శనములో, మీరు పడక మీద పరుండి ఉన్నప్పుడు రాత్రివేళ సమయంలో మీకు ఒక కల వచ్చింది కదా, ఆ కల ఇలా వచ్చింది మీకు, నిజమేనా? అలానే ఉంది కదా అని చెప్పి ఆ దినాల్లో మర్చిపోయినటువంటి కలలు వచ్చిన వారికి తెలియజేసి తిరిగి మళ్ళా కళ యొక్క భావాలు కూడా తెలియచేసేవాడు. అలాంటి గొప్ప ప్రవక్త దానియేలు. కారణం ఏంటంటే పిల్లరా, మరుగై ఉన్నటువంటి మర్మాలను బహిర్గతము చేసేటువంటి వాడు దానియేలు. అంతటి గొప్ప కృప ఈ నలుగురు ప్రవక్తలు ఉన్నారే, ఎవరు? యెషయా, ఇర్మియా, ఎగిస్కేలు, దానియేలు. ఆ ముగ్గురు కన్నా కూడా ఈ దానియేలుకు మరుగై ఉన్నటువంటి మర్మాలను తెలియచేసే, కళల యొక్క భావాలను తెలియచేసే గొప్ప వరాన్ని, గొప్ప ఆత్మీయతను దేవుడు ఆ దినాల్లో దానియేలుకు దయచేశాడండి. మరి దానియేలు రాసినటువంటి గ్రంథము మనము ఈ రాత్రి క్షుణ్ణముగా పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణము చేస్తే, లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాటను, ప్రతి వచనాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలించి అవగాహన చేసుకొని ఈ రాత్రి మనము ధ్యానము చేస్తూ ఉన్నట్లయితే లోతైనటువంటి ఆత్మీయ భావాలతో కూడినటువంటి మాటలు దానియేలు గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాము. దానియేలు గ్రంథము అసలు ఎలాంటిదో మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథము ఏ పుస్తకముతో ప్రారంభమవుతుందండి చెప్పాలి? ఆది కాండముతో ప్రారంభమవుతుంది. ఎండింగ్ ఏ పుస్తకముతో ముగించబడుతుంది? ప్రకటన గ్రంథం. మొదటి పుస్తకము ఆది కాండము, చివరి పుస్తకము 66 పుస్తకము బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము. కనుక ప్రియులారా, దానియేలు గ్రంథము ఎలాంటిదంటే ప్రవచనాత్మక గ్రంథము, ప్రవచనాలతో కూడినటువంటి గ్రంథము, లోతైనటువంటి భావాలతో, లోతైనటువంటి అర్థాలతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో దానియేలుకు బయలుపరిచినటువంటి ప్రతి ఆత్మీయమైనటువంటి సందేశాలు ఈ దానియేలు గ్రంథములో, పుస్తకములో మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ దానియేలు గ్రంథము దేనితో సమానము తెలుసా మీకు? ప్రకటన గ్రంథముతో సమానము. ప్రకటన గ్రంథములో ఏమేమి వ్రాయబడ్డాయో ఆ వ్రాయబడినటువంటి విశేషాలన్నీ కూడా దానియేలు గ్రంథములో దేవుడు దానియేలుకు బయలుపరిచాడండి. వర్తమాన కాలములో కావచ్చు, భూతకాలములో కావచ్చు, భవిష్యత్ కాలములో కావచ్చు, జరిగిపోయినటువంటి విశేషాలు, నేడు జరుగుతున్నటువంటి సంభవాలు, రేపు జరగబోయేటువంటి పరిస్థితులను కూడా దానియేలు గ్రంథంలో మనము ప్రతి అధ్యాయములో మనము చూస్తాము. ఈ దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథానికి పిల్లరా సమపాలుడుగా మనకు కనబడుతుంది, సమానమైంది. ఆలోచన చేద్దాము ప్రియులారా. దానియేలు గ్రంథము మీరు చూడండి, 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒక్కసారి మరలా చదువుతారా? రిపీట్ చేస్తారా? ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. చాలండి. ఒక దినమందు దానియేలు పరలోక రాజ్యమును గురించి తాను చూచినటువంటి విశేషాలన్నీ కూడా
దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9, 10వ వచనములో దానియేలు రాస్తున్నాడు. ఎందుకంటే దేవుడు దానియేలుతో ఆ దినాల్లో ముఖాముఖిగా మాట్లాడేవాడు. దానియేలుకు మర్మాలను దేవుడు బయలుపరిచేవాడు. తన ప్రత్యక్షతను, తన వెలుగును, తన మహిమను, తాను ఉండే పరలోక రాజ్యాన్ని, తాను కూర్చునేటువంటి సింహాసనాన్ని, తన ఎదుట ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు దానియేలుకు చూపిస్తూ మర్మయుక్తమైన మర్మాలను దేవుడు ఆ దినాల్లో దానియేలుతో ప్రత్యక్షముగా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఆ మాట్లాడేటువంటి సందర్భములో ఒకానొక దినమందు దానియేలు పరలోక రాజ్యాన్ని చూస్తూ ఇలాగూ రాస్తున్నాడు. తాను చూచినటువంటి సంగతులు, తన కళ్ళతో ఏది చూశాడో చూచిన సంగతులన్నీ కూడా తన పుస్తకములో లిఖించాడు దానియేలు. ఏమని లిఖించాడండి? ఏమండి? ఇంకా సింహాసనములు వేయుట, ఏమంటున్నాడు దానియేలు ఇక్కడ? ఇంకా సింహాసనములను వేయుట నేను కళ్ళార చూచాను. సింహాసనాలు వేయబడుతున్నాయి పరలోకములో. పరలోకములో 3 సింహాసనాలు మాత్రమే కాదు, పరలోకములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కొరకు, వారు ఆశీనుల ఉండ కొరకు, వారి కొరకు ఏర్పాటు చేయబడిన 3 సింహాసనాలు మాత్రమే కాదు, ఆ సింహాసనాలకు ఎదురుగా ఇంకా 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 3 సింహాసనాల మీద మధ్యలో తండ్రి కూర్చుంటాడు, ఎడమ ప్రక్కన కుమారుడు కూర్చుంటాడు, కుడి ప్రక్కన పరిశుద్ధాత్ముడు కూర్చుంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు పరలోకమందు వారు ఆశీనులై ఉన్నప్పుడు వారికి ఎదురుగా 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఆశీనులై ఉన్నారు. ఆ విషయాన్ని దానియేలు చూస్తున్నాడు. ఇంకా సింహాసనాలు వేయుట చూచి తిని మహావృద్ధుడొక్కడు, అదిగో నేను చూచినటువంటి ఆ సింహాసనం మీద చాలా వృద్ధాప్యములో ఉన్నటువంటి మహావృద్ధుడు. వృద్ధుడిలో కూడా దానియేలు ఎలాంటి వృద్ధుని చూశాడంటే అండి, ఏమండి? మహా అంటున్నాడు. మహా అనే మాటకు మనం చూస్తే ఇక దానికి అంతము లేదు, ఫుల్ స్టాప్ పెట్టలక్కర్లేదు మనం. అంటే వృద్ధులలో కూడా మహావృద్ధుడు. అలాంటి వృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన వస్త్రము ఎలా ఉందంటే హిమము వలె తెల్లగా ఉన్నది, ధవళముగా ఉన్నదట. తెల్లగా ధవళముగా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయట. అంత మాత్రమే కాకుండా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మహావృద్ధుడి యొక్క తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటున్నాడండి దానియేలు? శుద్ధమైన గొర్రెపొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. ఎక్కడ కూడా నలుపు అనేటువంటిది ఆ వెంట్రుకలు ఎక్కడ కూడా దానియేలుకు కనబడడం లేదు. తల వెంట్రుకలు, ఆ మహావృద్ధుడు సింహాసనమందు కూర్చుని ఉన్నాడు. కూర్చున్నటువంటి వస్త్రాలు హిమము వలె, ధవళము వలె తెల్లగా మెరియుచున్నవి. అంత మాత్రమే కాకుండా అతని తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండిపోతున్నాయట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింహాసనము అగ్ని వలె దగ 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 మండిపోతూ ఉంది. మండిపోత మాత్రమే కాకుండా ప్రియులారా, ఆ సింహాసనానికి ఉన్నటువంటి ఆ చక్రాలు అగ్ని వలె ఉన్నాయి. ఆ సింహాసనం ఈ ఎదుట నుండి అగ్ని జ్వాలల వంటి ఒక ప్రవాహము భయంకరముగా ప్రవహిస్తూ ఉంది పరలోకములో. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. అగ్ని వంటి ప్రవాహము ఆ సింహాసనం యొక్క ఎదుట నుండి ప్రవహించుచున్నటువంటి సమయంలో ఆ సింహాసనమునకు ప్రియులారా ఇరుప్రక్కల కూడా ఎవరున్నారు తెలుసా? వేల కొలది ఆయనకు, ఎవరికి? ఆ మహావృద్ధుడు ధవళమైన సింహాసనము మీద కూర్చున్నాడే. ఏమండి, తలంతా కూడా తెల్లటి వెంట్రుకలతో పిల్లలు అగ్ని జ్వాలల వలె మండుచున్నాడే. ఆయన కూర్చున్నటువంటి సింహాసనం యొక్క చక్రాలు కూడా అగ్ని వలె మండుచున్నాయే. ఆయన ఎదుట ఒక అగ్ని వంటి ప్రవాహము ప్రవహించుచున్నదే. ఆ ప్రవహించుచున్నటువంటి చోట ఇరువైపులా వేల కొలది ఎవరున్నారంటే అండి? పరిచారికులు ఉన్నారట. పరిచర్య చేసేటువంటి, ఎవరికి? ఆ కూర్చున్నాడే సింహాసనం మీద ఆ మహావృద్ధుడికి పరిచర్య చేయడానికి వేల కొలది ఎవరున్నారంటండి? పరిచారకులు ఉన్నారు. పరిచారకులు మాత్రమే కాదు, ఆ ధవళమైన సింహాసనము ఎదుట వేల కొలది పరిచారకులు మాత్రమే కాకుండా ఇంకెవరున్నారంటండి? కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలవబడ్డారట. మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చుని ఉంటే పిల్లరా ఆయన ఎదుట వేల కొలది పరిచారకులు ఉంటే వారి సమూహమందు కోట్ల కొలది మనుషులు అలామాంతంగా ఎవరి స్థానములో వారు, వరుస క్రమములో ఎవరి స్థానములో వాళ్ళు నిలబడ్డారట. ఎంతమంది అంటండి నిలబడిన వారు? సంఖ్య వ్రాయబడలేదు. ఇన్ని కోట్ల మంది అని సంఖ్య వ్రాయబడలేదు. దానియేలు అలా రాయలేదు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అగ్ని వంటి ప్రవాహము. ఏమండోయ్, అగ్ని వంటి ప్రవాహము ఎక్కడైతే ప్రవహించుచున్నదో, అగ్ని వంటి ప్రవాహము ప్రవహించు చోట కోట్ల కొలది మనుషులు ఆయన సన్నిధి సమూహమందు అందరూ కూడా నిలవబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రారంభములో నేను ఒక పాట పాడాను. ఏం పాట? ఆ పాట మీకు ఎవరికి రాదులేండి. పూర్వకాలములో మన పూర్వీకులు భక్తులు పాడినటువంటి పాట. ఆ పాట ఈ జనరేషన్లో ఆ పాట ఎవరికి రాదు. నేను పాడే కదా ప్రారంభములో. ఈరోజు ఏ పాట అండి? గుర్తుంది ఎవరికైనా? కానాన్పురము కర్గోదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా. ఈ పాట మా నాన్నగారు కాలములో భక్తులు పాడినటువంటి పాట. మా నాన్నగారు అప్పుడు పాడుతూ ఉంటాడు. చిన్నతనం నుండి నేర్చుకున్నాను కనుక నాకు ఆ పాట అప్పింది. మీకు ఎవరికి రాదులేండి. గమనించండి ప్రభునందు ప్రియులారా, మహావృద్ధుడు ఆ సింహాసనమందు ఆసనుడై కూర్చుని ఉంటే అగ్ని జ్వాలల వంటి ప్రవాహము ప్రవహిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నేను కొన్ని నదుల గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని నదులు, పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల నదులు ఉన్నాయండి. నది అనేటువంటిది ఎలా ఉంటుందంటే నీటితో నింపబడి ఉంటుంది. నదులు అంటే మనందరికి బాగా ఇష్టం. సముద్రాలన్నా, నదులన్నా, చెరువులన్నా, కాలవలన్నా, అసలు నీళ్ళంటేనే మనకి ఎంతో ఆటకాయతనంగా ఉంటుంది. అసలు ఇది వేసవికాలం. ఏమండి, ఈ మండుచున్న ఎండలకు మనం ఎక్కువగా దేనిని ఆశ్రయిస్తామంటే చెరువులోకి వెళ్ళి కాస్త ఈత వేస్తే బాగుంటుంది, చెరువులో నీళ్లు చల్లగా ఉంటాయి అనుకుంటాం. లేక సముద్రానికి వెళ్ళి స్నానం చేస్తే బాగుంటుంది, పగలంతా కూడా సముద్రం యొక్క ఒడ్డున గడిపితే బాగుంటుంది నీళ్ళలో అనుకుంటూ ఉంటాం. ఈ శరీరము ఎక్కువగా నీళ్లను ఆశ్రయిస్తుంది, నీళ్లను ఇష్టపడుతూ ఉంటుంది మన శరీరం.
మనం ఎక్కువగా వాడుకునేటువంటి వాడుకలో దేనిని ఎక్కువగా వాడతారండి? మనం ఎక్కువగా నీళ్లు ఎక్కువగా వాడతాం. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి, ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశులన్నీ కూడా ఏది ప్రాణముతో సజీవముగా చెల్లించాలి, బ్రతకాలి అంటే ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, సృష్టిలో ఉండే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఏది అవసరమో తెలుసా? ప్రాముఖ్యమైంది నీళ్లు చాలా అవసరం. ఆహారం లేకుండా 40 రోజుల పాటైన ఉపవాసం ఉండగలుగుతాము, కానీ నీళ్లు తాగకుండా 1 గంట స్ట్రైక్ చేయండి, వేసవికాలం ఉన్న నీళ్ళు నాకు అక్కర్లేదు, నువ్వు అసలు ఈ రోజాల నేను నీళ్లు ముట్టుకోను అని 1 రోజు మీరు స్ట్రైక్ చేయండి, నీళ్లు తాగకుండా స్ట్రైక్ చేయండి, ఎలా ఉంటుంది మీ బాడీ, మీ శరీరం. అందుకే డాక్టర్లు చెప్తారు, మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి హార్ట్ బీట్, గుండె, లంగ్స్, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఏమండి కండరాలు, నరాలు, ఎముకలు, రక్త మాంసాలు, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయభాగాలు అన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండి అవి సక్రమముగా పనిచేయాలి అంటే సగటున రోజుకి ఎన్ని లీటర్లు తాగమంటారండి వైద్యులు మనల్ని? వైద్య శాస్త్రం ఏం చెబుతుంది? ప్రతిరోజు మనమట 8 లీటర్ల నీళ్లు తాగాలట. ఎన్ని లీటర్లు అండి చెప్పాలి? 8 లీటర్ల నీళ్లు ప్రతి ఒక్కరి కూడా తాగాలి. 8 లీటర్ల నీళ్లు తాగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఏ రోగాన పడకుండా, ఏ వ్యాధిన పడకుండా ఆరోగ్యకరంగా మన శరీరంలో ఉన్న ప్రతి అవయభాగాలన్నీ కూడా అవి సక్రమముగా పనిచేస్తూ ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి నేను మీకు కొన్ని నదుల గురించి చెప్పాలనుకుంటున్నాను. సమయం అయిపోయింది, ఇప్పటికే 9 అయిపోయింది, 9 కావస్తా ఉంది. ఇప్పటి వరకు చెప్పినంతా కూడా ఉద్భోగాతం, ఇంక వాక్యములోకి వెళ్ళలేదు నేను. అయితే ఒక్క నదిని మీకు ఈ రాత్రి పరిచయం చేసి నా మాటలు ముగించాలనుకుంటున్నాను. ఒక్క నది, చాలా నదులు ఉన్నాయి బైబిల్లో. నది అనేటువంటిది మనము చూస్తే నీటితో నింపబడుతుంది. నది నీటి ప్రవాహముతో ప్రవహిస్తూ ఉంటుంది. నదులు, చెరువులు వేరు, కాలవలు వేరు, బావులు వేరు. నదులు మనము చూస్తే ఒక చోట నుండి మరొక చోటానికి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. నీళ్లు పైనుండి క్రిందికి వస్తూ ఉంటాయి. నీళ్లు ఎగువ భాగాన్ని నుండి దిగువ భాగానికి ప్రవహిస్తూ ఉంటాయి. నదుల ద్వారా ప్రియులారా మన వాళ్ళు ఆనకట్టలు కట్టి, బ్రిడ్జిలు కట్టి నదుల నుండి వచ్చే నీళ్లు స్టోర్ చేసి దానిని కాలవల ద్వారా చెరువులకి పంపిస్తూ ఉంటున్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తే ఈ దినాన నేను మీకు మరి ఒక నదిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఏమిటి ఆ నది అంటే, ఒకటి నీటితో నిండినటువంటి నది. రెండవదిగా ఈ నది నీటితో నిండడం మాత్రమే కాకుండా నీటితో నింపబడినటువంటి ఈ నది అగ్నిమయముగా ప్రవహిస్తూ ఉంది. అగ్ని జ్వాలల వలె దగ 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 మండిపోతూ, ఏమండి ఆ మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చుని ఉంటే వేల కొలది పరిచారికులు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటే, కోట్లాను కోట్ల మనుషులు పరలోకమందు దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉంటే వారందరూ చూస్తూ ఉండగానే ఈ అగ్ని నది, నీటితో నింపబడిన నది అగ్ని జ్వాలలుగా దగ 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 దగగా ప్రవహిస్తూ కాలిపోతూ ప్రవహిస్తూ ఉంది ఈ నది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం గమనిస్తే ప్రియులారా, మరి ఇజ్రాయిల్ దేశం అందలి మనం గమనిస్తే యోర్దాను నది మనం చూస్తాం. ఇజ్రాయిల్ దేశంలో చూడండి పిల్లలు, ఈ ఇజ్రాయిల్ దేశంలో యోర్దాను నదిని మనం గమనిస్తే హెర్మోను పర్వతమందు పిల్లరా ఈ నది అక్కడ ఉత్పత్తి అయి అతి వేగముగా క్రిందికి ఆ నది, యోర్దాను నది క్రిందకి ప్రవహిస్తూ ఉంటుంది నీళ్లతో. ప్రియులారా దేవునికే మహిమ కలుగునుగాక.
యోర్దాను అనే మాటకు అర్థం మనము చూస్తే పైనుండి క్రిందికి పారుట. యోర్దాన్ నదిలో పిల్లరా మరి ఎవరు నడిచారండి? యెహోషువ గారి నాయకత్వంలో దేవుడు ఏం చేశాడండి? మోషే గారి నాయకత్వంలోనేమో ఎర్ర సముద్రములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు. అదైపోయింది. తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో మనము చూస్తే యోర్దాను నదిలో గుండా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. దేవునికే మహిమ కలుగునుగా. యోర్దాను అనేటువంటిది మనము చూస్తే ప్రియులారా చూడండి, అది పైనుండి క్రిందికి పారుట. పైనుండి క్రిందికి పారుతా ఉంటుంది ఆ నీటి ప్రవాహం. యోర్దాను నదిలో ప్రియులారా చూడండి, బాప్టిసం ఇచ్చే యోహాను ఒక దినమందు యోర్దాను నదిలోనికి దిగి ఏమంటున్నాడండి? ఆ ఒక్క మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందామా? ఏమండి? చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. యోహాను నేను నీళ్లలో మీకు బాప్టిసం ఇచ్చుచున్నాను. యోహాను అంటున్నాడు, నేను యోర్దాను నదిలోకి దిగి, ఇదిగో యోర్దాను నదిలోకి నేను దిగి నీళ్ళలో మీకు నేను బాప్టిసం ఇచ్చుచున్నానేమో గాని అయితే నాకంటే శక్తిమంతుడు, ఇదిగో నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యత లేనటువంటి వాడిని. ఆయన పరిశుద్ధాత్మలోను, ఆయన మీకు ఎలా ఇస్తాడు తెలుసా? బాప్టిసము పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్టిసము ఇస్తాడు. బాప్టిజం ఎలా ఇస్తారండి? అగ్నిలో దించేస్తారా? మంటలోకి దించేస్తారా బాప్టిజం? మరి యోహాను ఎలా అంటున్నాడేంటి? ఏమంటున్నాడు? మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్టిజం ఇస్తాడు నా వెనుక వచ్చేవాడు. ఆయన సామాన్యమైన వాడు కాదు, శక్తిమంతుడు. నా వెనుక వచ్చేవాడు, బాప్టిజం ఇచ్చడానికి వచ్చేవాడు. మీకు ఎలా ఇస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మతోను 2 అగ్నితో మీకు బాప్టిజం ఇస్తాడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ ఏంటి, అగ్ని ఏంటి? బాప్టిజాలు ఎలా ఇస్తారు? నెలలో కదా బాప్టిజాలు ఇచ్చేది. ఆ విషయాలన్నీ కూడా తిరిగి రేపటి పునరుద్ధానపు యొక్క వర్తమానములో మిగిలిన పాఠ్య భాగాన్ని మనం కంటిన్యూ చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం.